everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ వన్ ఈజ్ శుభోదయం, బాగా నిద్ర పట్టిందా? హాయ్, గుడ్ మార్నింగ్, మీకు బాగా నిద్ర పట్టిందా నైట్ అని అడుగుతూ ఉంటాం కదా. అలా అడిగే సందర్భాల్లో గుడ్ మార్నింగ్, డిడ్ యూ స్లీప్ వెల్? గుడ్ మార్నింగ్, డిడ్ యూ స్లీప్ వెల్ లాస్ట్ నైట్? ఓకే, సి ద నెక్స్ట్ వన్. శుభోదయం, ఈరోజు మీ రోజు అద్భుతంగా ప్రారంభం అవుతుందని ఆశిస్తున్నాను. శుభోదయం, ఈరోజు మీ యొక్క రోజు ఏదైతే ఉందో ఆ రోజు అద్భుతంగా ప్రారంభమవుతుందని నేను ఆశిస్తున్నాను అని చెప్తుంటాం కదా. అలా వేరే వాళ్ళని గ్రీట్ చేసేటప్పుడు గుడ్ మార్నింగ్, ఐ హోప్ యువర్ డే గెట్స్ ఆఫ్ టు ఏ వండర్ఫుల్ స్టార్ట్. గుడ్ మార్నింగ్, ఐ హోప్ యువర్ డే గెట్స్ ఆఫ్ టు ఏ వండర్ఫుల్ స్టార్ట్. సి ద నెక్స్ట్ వన్. ఈరోజు మీకు ఆనందం మరియు విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఆనందం మరియు విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ విష్ యూ ఏ డే ఫిల్డ్ విత్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్. ఐ విష్ యూ ఏ డే ఫిల్డ్ విత్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈ రోజు అంతా మీ ముఖంపై చిరునవ్వు ఎప్పుడు అలాగే ఉండాలి. ఈ రోజు అంతా కూడా మీ ముఖంపై చిరునవ్వు ఎప్పుడు అలాగే ఉండాలి అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే మే ద స్మైల్ ఆన్ యువర్ ఫేస్ స్టే విత్ యూ త్రూ అవుట్ ద డే. మే ద స్మైల్ ఆన్ యువర్ ఫేస్ స్టే విత్ యూ త్రూ అవుట్ ద డే. త్రూ అవుట్ ద డే అంటే ఈ రోజు మొత్తం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈ ఉదయం మీకు కొత్త అవకాశాలను తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఈ ఉదయం, ఈ రోజు మీకు కొత్త అవకాశాలను తీసుకురావాలని ఆశిస్తున్నాను. మనం ఇలా ఇంకొకరిని గ్రీట్ చేస్తూ ఉంటాం కదా, పలకరిస్తూ ఉంటాం కదా. సో ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ హోప్ దిస్ మార్నింగ్ బ్రింగ్స్ యూ న్యూ ఆపర్చునిటీస్. ఐ హోప్ దిస్ మార్నింగ్ బ్రింగ్స్ యూ న్యూ ఆపర్చునిటీస్. సి ద నెక్స్ట్ వన్. ఈ రోజు మీ అన్ని పనులు అనుకున్నట్టే పూర్తవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీ అన్ని పనులు అనుకున్నట్టే పూర్తి కావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఐ హోప్ ఆల్ యువర్ టాస్క్స్ గో ఎగ్జాక్ట్లీ యాజ్ ప్లాన్డ్ టుడే. ఐ హోప్ ఆల్ యువర్ టాస్క్స్ గో ఎగ్జాక్ట్లీ యాజ్ యూ ప్లాన్డ్ టుడే. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈరోజు మీరు మంచి మూడ్లో ఉన్నారని అనిపిస్తుంది. ఈరోజు మీరు మంచి మూడ్లో ఉన్నారని అనిపిస్తుంది అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇట్ లుక్స్ లైక్ యు ఆర్ ఇన్ ఏ గుడ్ మూడ్ టుడే. ఇట్ లుక్స్ లైక్ యు ఆర్ ఇన్ ఏ గుడ్ మూడ్ టుడే. సి ద నెక్స్ట్ వన్. మీతో మాట్లాడితే నా రోజు ఇంకా బాగుంటుంది. మీతో మాట్లాడితే నా ఒక్క రోజు ఇంకా బాగుంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే టాకింగ్ టు యూ ఆల్వేస్ మేక్స్ మై డే బెటర్. టాకింగ్ టు యూ ఆల్వేస్ మేక్స్ మై డే బెటర్. సి ద నెక్స్ట్ వన్. మీ రోజు ఇప్పటి వరకు ఎలా సాగుతుంది? మీ రోజు ఆర్ మీ బర్త్డే ఇప్పటి వరకు ఎలా సాగింది అని అడుగుతూ ఉంటాం కదా. అలా అడిగే సందర్భాల్లో హౌ హ్యాస్ యువర్ డే బీన్ గోయింగ్ సో ఫార్? హౌ హ్యాస్ యువర్ డే బీన్ గోయింగ్ సో ఫార్? మీ యొక్క రోజు ఇప్పటి వరకు ఎలా సాగింది? సి ద నెక్స్ట్ వన్. ఈరోజు మీకు ఏదైనా ప్రత్యేకమైన ప్లాన్ ఉందా? ఈరోజు మీకు ఏమైనా ప్రత్యేకమైన ప్లాన్ ఉందా అని అడుగుతూ ఉంటాం కదా. అలా అడిగే సందర్భాల్లో డూ యూ హ్యావ్ ఎనీథింగ్ స్పెషల్ ప్లాన్డ్ ఫర్ టుడే? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ స్పెషల్ ప్లాన్డ్ ఫర్ టుడే? ఈరోజు మీకు ఏమైనా కొత్త ప్లానింగ్ ఉందా? సి ద నెక్స్ట్ వన్. మీకు ఈరోజు మంచి వార్తలు వినిపించాలని కోరుకుంటున్నాను. మీకు ఈరోజు మంచి వార్తలు వినిపించాలని కోరుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ హోప్ యూ హియర్ సమ్ గుడ్ న్యూస్ టుడే.
I hope you hear some good news today. Okay. See the next one. ఈ రోజు మీ శ్రమకు తగిన ఫలితం దక్కాలని ఆశిస్తున్నాను. కామన్‌గా మనం హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మీ శ్రమకు తగిన ఫలితం దక్కాలని ఆశిస్తున్నాను. ఇలా గ్రీట్ చేస్తూ ఉంటాం కదా! సో, ఇలా గ్రీట్ చేసే టైంలో ఐ హోప్ యువర్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ టుడే. ఐ హోప్ యువర్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ టుడే. సీ ద నెక్స్ట్ వన్. మీతో మళ్ళీ మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మీతో మళ్ళీ మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఉంటాం కదా! ఇలా చెప్పే సందర్భాల్లో ఇట్స్ రియల్లీ నైస్ టు టాక్ టు యూ అగైన్. ఇట్స్ రియల్లీ నైస్ టు టాక్ టు యూ అగైన్. సీ ద నెక్స్ట్ వన్. ఈరోజు మీకు చిరునవ్వు తెప్పించే ఎన్నో క్షణాలు రావాలి. ఈరోజు మీకు చిరునవ్వు తెప్పించే ఎన్నో క్షణాలు రావాలి అని గ్రీట్ చేస్తూ ఉంటాం కదా! సో, అదే టైంలో ఇంగ్లీష్‌లో మే యూ హ్యావ్ మెనీ మూమెంట్స్ దట్ మేక్ యూ స్మైల్ టుడే. మే యూ హ్యావ్ మెనీ మూమెంట్స్ దట్ మేక్ యూ స్మైల్ టుడే. సీ ద నెక్స్ట్ వన్. ఈరోజు ప్రశాంతంగా మరియు ఉత్సాహంగా గడవాలని కోరుకుంటున్నాను. మీ యొక్క రోజు ప్రశాంతంగా మరియు ఉత్సాహంగా గడవాలని కోరుకుంటున్నాను అని చెప్తుంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఐ హోప్ యూ హ్యావ్ ఏ పీస్‌ఫుల్ అండ్ ప్రొడక్టివ్ డే. ఐ హోప్ యూ హ్యావ్ ఏ పీస్‌ఫుల్ అండ్ ప్రొడక్టివ్ డే. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఈరోజు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మీరు ఈరోజు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు అని చెప్తుంటాం కదా! ఇలా చెప్పే సందర్భాల్లో యూ సీమ్ వెరీ చీర్‌ఫుల్ టుడే. యూ సీమ్ మీరు కనిపిస్తున్నారు వెరీ చీర్‌ఫుల్ టుడే. చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈరోజు మీకు ఎదురైన మంచి విషయాలు ఏమిటి? ఈరోజు మీకు ఎదురైన మంచి విషయాలు ఏమిటి అని అడుగుతూ ఉంటాం కదా! అలా అడిగే సందర్భాల్లో వాట్ గుడ్ థింగ్స్ హ్యాపెన్డ్ టు యూ టుడే. వాట్ గుడ్ థింగ్స్ హ్యాపెన్డ్ టు యూ టుడే. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. మీతో సమయం గడపడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. మీతో టైం గడపడం నాకు ఎప్పుడూ ఆనందంగా, హ్యాపీగా ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ఇట్స్ ఆల్వేస్ ఏ ప్లెజర్ స్పెండింగ్ టైమ్ విత్ యూ. ఇట్స్ ఆల్వేస్ ఏ ప్లెజర్ స్పెండింగ్ టైమ్ విత్ యూ. సీ ద నెక్స్ట్ వన్. మీ సాయంత్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ సాయంత్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే ఐ హోప్ యూ హ్యావ్ ఏ రిలాక్సింగ్ ఈవినింగ్. ఐ హోప్ యూ హ్యావ్ ఏ రిలాక్సింగ్ ఈవినింగ్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. ఈరోజు మీకు గుర్తుండిపోయే రోజుగా మారాలని ఆశిస్తున్నాను. హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు గుర్తుండిపోయే రోజుగా మారాలని నేను కోరుకుంటున్నాను అని చెప్తుంటాం కదా! సో, అలా గ్రీట్ చేసే టైంలో మనం ఏ విధంగా చెప్పాలంటే ఐ హోప్ టుడే బికమ్స్ ఏ మెమరబుల్ డే ఫర్ యూ. ఐ హోప్ టుడే బికమ్స్ ఏ మెమరబుల్ డే ఫర్ యూ. సీ ద నెక్స్ట్ వన్. ఈరోజు మీరు చేసే సహాయం కోసం ధన్యవాదాలు. ఈరోజు మీరు చేసే సహాయం కోసం ధన్యవాదాలు. దీన్ని ఇంగ్లీష్‌లో థాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ టుడే. థాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ టుడే. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఇంటికి సురక్షితంగా చేరుకున్నాక నాకు చెప్పండి. మీరు ఇంటికి క్షేమంగా వెళ్ళాక నాకు చెప్పండి. నాకు కాల్ చేయండి అంటూ ఉంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో లెట్ మీ నో వన్స్ యూ గెట్ హోమ్ సేఫ్‌లీ. లెట్ మీ నో నాకు చెప్పండి. నాకు తెలియచేయండి. వన్స్ యూ గెట్ హోమ్ సేఫ్‌లీ మీరింటికి క్షేమంగా వెళ్ళిన తర్వాత నాకు చెప్పండి. సీ ద నెక్స్ట్ వన్. ఈరోజు మీరు నిజంగా అద్భుతంగా చేశారు. ఈరోజు మీరు నిజంగా అద్భుతంగా చేశారు. దీన్ని ఇంగ్లీష్‌లో యూ రియల్లీ డిడ్ ఏ గ్రేట్ జాబ్ టుడే. యూ రియల్లీ డిడ్ ఏ గ్రేట్ జాబ్ టుడే. సీ ద నెక్స్ట్ వన్. రేపు ఇంకా మంచి రోజు అవుతుందని నమ్ముతున్నాను. రేపు ఇంకా మంచి రోజు మనకి అవుతుందని నమ్ముతున్నాను అని చెప్తుంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఐ యామ్ ష్యూర్ టుమారో విల్ బీ యాన్ ఈవెన్ బెటర్ డే. ఐ యామ్ ష్యూర్ టుమారో విల్ బీ యాన్ ఈవెన్ బెటర్ డే.
ఓకే. సీ ద నెక్స్ట్ వన్. మీతో మళ్ళీ త్వరలో కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను. మీతో మళ్ళీ త్వరలో కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను చెప్తుంటాం కదా! ఇలా చెప్పే సందర్భాల్లో ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ అగైన్ సూన్. ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ అగైన్ సూన్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. శుభరాత్రి ప్రశాంతంగా నిద్రపోండి. శుభరాత్రి ప్రశాంతంగా నిద్రపోండి. దీన్ని ఇంగ్లీష్‌లో గుడ్ నైట్, స్లీప్ పీస్‌ఫుల్లీ. గుడ్ నైట్, స్లీప్ పీస్‌ఫుల్లీ. సీ ద నెక్స్ట్ వన్. రేపు కొత్త ఉత్సాహంతో మీ రోజును ప్రారంభించండి. రేపు కొత్త ఉత్సాహంతో మీ రోజును ప్రారంభించండి అంటూ ఉంటాం కదా! ఇలా చెప్పే సందర్భాల్లో స్టార్ట్ టుమారో విత్ ఫ్రెష్ ఎనర్జీ అండ్ enthusiasm. Start tomorrow with fresh energy and enthusiasm. Enthusiasm అంటే ఉత్సాహం. ఓకే. సో ద నెక్స్ట్ వన్. మీ ప్రతిరోజు ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ప్రతిరోజు ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. దీనిని ఇంగ్లీష్‌లో ఐ విష్ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ యాస్ జాయ్‌ఫుల్ యాస్ దిస్. I wish every day of your life is as joyful as this. Okay. So the next one. మళ్ళీ కలిసే వరకు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ కలిసే వరకు జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఇంగ్లీష్‌లో టేక్ కేర్ అంటిల్ వి మీట్ అగైన్. టేక్ కేర్ until we meet again. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.